హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చాలా కాలం అయిపోయింది కదండి లెంత్ వీడియో తీసి. ఏం పర్లేదండి, మీకు ఎంత లేట్ అయినా సరే మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఈ రోజు బెస్ట్ హోమ్ మేడ్ బాత్ పౌడర్ అయితే మీకు చూపించబోతున్నానండి. నేను ఈ 2 వీడియోస్ ఎందుకు పక్కన పెట్టానంటే ఏ ఫిల్టర్స్ యూస్ చేయలేదని మీకు చెప్పడం కోసం పెట్టానండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఎర్ర కందిపప్పుని ఒక 2 కప్స్ వేసుకోండి. 2 కప్పుల ఎర్ర కందిపప్పుకి 2 కప్పుల బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మీకు పౌడర్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చండి. సేమ్ క్వాంటిటీ ఉండాలి ఏదన్నా సరే. ఇప్పుడు ఈ ఎర్ర కందిపప్పు ఇంకా బియ్యం మెత్తగా అయ్యేటట్టు మిక్సీకి పట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ రకంగా పౌడర్ లాగా వస్తుందండి. మరి పిండిలా కాకుండా కొంచెం ఇలా బరకగా ఉండేటట్టు వేసుకోండి చాలు. అంతేనండి, బాత్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ పౌడర్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీకు సరిపడినంత పౌడర్ తీసుకొని దాంట్లో పెరుగు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి. మనలో చాలా మందికి శనగపిండి గాని సున్నిపిండి గాని అస్సలు పడదండి. అటువంటి వాళ్ళు కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు ఎవరైనా యూస్ చేయొచ్చండి. చాలా బెస్ట్ రెమెడీ ఇదైతే. ఈ ప్యాక్ వాడడం వల్ల ఫేస్ చాలా ఫెయిర్ గా ఇంకా గ్లోగా కూడా కనిపిస్తుందండి. ఇప్పుడు 10 to 15 మినిట్స్ పక్కన పెట్టాక ఇది టోటల్ బాడీకి యూస్ చేయొచ్చండి. ప్యాక్ అయితే చాలా స్మూత్ గా అయిపోతుంది. మనం పెట్టాక మన ఫేస్ కూడా చాలా స్మూత్ గా ఉంటుందండి. ఇది ఒక రకంగా ఫుల్ బాడీ వైట్నింగ్ ప్యాక్ లా కూడా పనిచేస్తుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. మీరు ఏమనుకోనంటే వీడియో మధ్యలో చిన్న రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నానండి. ఏం లేదండి, ఇదే మొదటిసారి నా ఛానల్ ని గనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో నచ్చితే. ఇంకా ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ కి గానీ ఫ్రెండ్స్ కి గానీ యూజ్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాగే నా ఛానల్లో చాలా రకాల మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. అవన్నీ చూసి కూడా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవ్వచ్చండి, కానీ మీకు బెస్ట్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. ఇంకా మనం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ గానీ 10 మినిట్స్ గానీ ఉంచుకుంటే చాలా చక్కగా డ్రై అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు మనకి. నేను ఫేస్ కే కాకుండా 1 సైడ్ హ్యాండ్ కి కూడా పెట్టుకున్నానండి. అంటే 2 హ్యాండ్స్ కి పెట్టుకోలేదు, 1 హ్యాండ్ కే పెట్టుకున్నాను. ఎందుకంటే మీకు రిజల్ట్ చూపించడం కోసం అండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం స్కిన్ కి సంబంధించి ఏ ప్యాక్ వాడినా సరే లైట్ గా రిజల్ట్ కనిపిస్తుంది కానీ టోటల్ గా బ్లాక్ నుంచి వైట్ అయితే రాదనమాట. మనం యూస్ చేస్తూ మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. నేను కూడా ఫిల్టర్స్ అవి పెట్టేసి మీకేం చూపించట్లేదు, ఉన్నది ఉన్నట్టుగానే మీకు చూపిస్తున్నాను రిజల్ట్ అనేది. చూసారు కదండి, 10 మినిట్స్ కి చక్కగా డ్రై అయిపోయింది. ఇప్పుడు డ్రై అయిపోయిన దాని మీద కొంచెం వాటర్ స్ప్రే చేసుకొని చక్కగా మసాజ్ లాగా చేసుకోవాలి. ఈ ప్యాక్ చక్కగా స్క్రబ్బింగ్ లాగా కూడా పనిచేస్తుందండి. ఇంకా మనం యాడ్ చేసిన కర్డ్ అయితే మన స్కిన్ కి మంచి గ్లోనెస్ ఇస్తుందండి. ఇంకా వైట్ గా కూడా అవుతుంది స్కిన్. ఇంకా బాగా డ్రై అయిన దాని మీద మనం ఇట్లా రబ్ చేయడం వల్ల ఫేషియల్ హెయిర్ ఏమన్నా ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది. ఇంకా ఇలా చక్కగా స్క్రబ్బింగ్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసేసుకోండి. ఈ ప్యాక్ ని మనం వీక్లీ వన్స్ గానీ ట్వైస్ గానీ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్యాక్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుందండి. స్కిన్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. నా పార్లర్ కి వచ్చిన వాళ్ళల్లో చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఒకటేనండి, మా పిల్లలకి బాడీ మొత్తం నల్లగా ఉంటుంది, ఫేస్ ఒకటే తెల్లగా ఉంటుందండి, ఏమైనా రెమెడీ ఉంటే చెప్పండి. వాళ్ళకి సున్నిపిండి గానీ శనగపిండి గానీ పడట్లేదు అంటారు. అలాంటి వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి ఈ ప్యాక్. ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా ఈ ప్యాక్ ని కంపల్సరీగా ట్రై చేయండి. మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ నా హ్యాండ్స్ చూసారండి, రైట్ హ్యాండ్ కి నేను ప్యాక్ పెట్టలేదు, లెఫ్ట్ హ్యాండ్ కి అయితే నేను ప్యాక్ పెట్టాను. మీకు రిజల్ట్ తెలుస్తుందో లేదో వీడియోలో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా బాగా కనిపించిందండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు కొట్టే ఒక్క లైక్ నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుందండి. అండ్ వీడియో మొత్తం చూసాక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అంటే నా స్కిన్ ఎలా ఉంది, మీకు రిజల్ట్ కనిపించిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్.